3 ఖాళీలు ఉండే. నిన్న ఒకటి అజారుద్దీన్కి నిన్న ఇచ్చిర్రు, ఇంకా శాఖ డిక్లేర్ చేయలేదు. గవర్నర్ నిన్న ప్రమాణ స్వీకారం చేయించిండు అజారుద్దీన్ తోటి. ఇది జూబ్లీ హిల్స్ కు సంబంధించి ఎన్నికల నేపథ్యంలో 1,20,000 ఓట్లు మైనార్టీలే ముస్లింలై ఉంటాయి. ఆ ఓట్లను ఈ కాంగ్రెస్ వైపు మరల్చుకోవడం కోసమే అజారుద్దీన్కు టికెట్ మంత్రి పదవి ఇచ్చిర్రు. మంత్రి పదవి ఇచ్చి నిన్న ప్రమాణ స్వీకారం చేయించిర్రు అనేటువంటిది జగమెరిగిన సత్యం. అయితే మరి ఈయన ఎమ్మెల్యే అయి ఇప్పుడు గతంలో 2023లో పోటీ చేసి ఓడిపోయింది అజారుద్దీన్. ఇదే జూబ్లీ హిల్స్ లో. మరి ఇప్పుడు కూడా నవీన్ యాదవ్కి ఇవ్వకుండా ఆ జూబ్లీ హిల్స్ టికెటే అజారుద్దీన్కి ఇస్తే అయిపోయేది కదా. అంటే అజారుద్దీన్ ఎమ్మెల్యే, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కావడం ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీకి ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అయి మంత్రి అయితే ఆయనదే నడుస్తుంది ఇక. కాబట్టి అది జీర్ణించుకోలేడు అసదుద్దీన్ ఓవైసీ. కాబట్టి పోయినసారే జూబ్లీ హిల్స్ లో అజారుద్దీన్ గెలిచాడు. ఈ ఎంఐఎం మద్దతు ఇవ్వకుండా ఎంఐఎం ఇంకొక పార్టీ నుండి ఇంకొక క్యాండిడేట్ ని పెట్టింది. అంటే ముస్లిం మైనారిటీ ఓట్లను చీల్చింది. ఆ చీల్చడం వల్ల ఇప్పుడు అజారుద్దీన్ ఓడిపోయి 2023 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గెలిచిండు. అప్పుడే అజారుద్దీన్ కు సపోర్ట్ చేసి ఎంఐఎం అభ్యర్థిని పెట్టకుండా అసదుద్దీన్ ఓవైసీ సపోర్ట్ చేస్తే అప్పుడే గెలిచేది. అంటే అక్కడ అజారుద్దీన్ గెలవడం వల్ల ఏమవుతుంది, మైనారిటీ వర్గం అంతా కూడా అజారుద్దీన్ చేతిలోకి పోతుంది, ఎంఐఎం బలపడుతుంది, ఈయన ప్రయారిటీ తగ్గుతుంది. ఈయన చెప్పినట్టు ఎవరినరు, అజారుద్దీన్ చెప్పినట్టు వింటారు. అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ అయిపోతాడు, ఆయన ప్రాధాన్యత తక్కువ అవుతుంది. అజారుద్దీన్ మినిస్టర్ అవుతాడు, తెలంగాణ రాష్ట్రం మినిస్టర్ అవుతాడు. కాబట్టి ఈ జీర్ణించుకోలేక ఆయన ఎంఐఎం పార్టీ ఆయన మీద పోటీ పెట్టి ఆయన నొడగొట్టిరు. ఇప్పుడు కూడా ఆయనకు టికెట్ ఇస్తా అంటే అసదుద్దీన్ ఓవైసీ అజారుద్దీన్కు కాకుండా ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీకి ఎవరికైనా కాకుండా ఇంకెవరికి ఇచ్చినా నేను సపోర్ట్ చేస్తా అని చెప్పిండు. అందుకోసమే అజారుద్దీన్ పక్కన పెట్టి నవీన్ యాదవ్ని తీసుకొచ్చారు. ఇంత కథ ఉంది వెనుక. నవీన్ యాదవ్కి అయితే నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ అంటే, మరి అజారుద్దీన్ పరిస్థితి ఏంది అని చెప్పేసి ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ దగ్గర పంపిస్తే గవర్నర్ దగ్గర ఆగిపోయింది. మరి నిన్న మంత్రి పదవి వచ్చింది. 6 నెలల్లోపు ఎమ్మెల్యే అన్నా ఎన్నికై ఉండాలి, ఎమ్మెల్సీ అన్నా ఎన్నికై ఉండాలి. ఎమ్మెల్యే ఛాయిస్ లేదు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికై ఉండాలి. మరి 6 నెలల్లోపు గవర్నర్ ఆమోదించకపోతే ఏమైనా టెక్నికల్ ఇష్యూలు వస్తే 6 నెలల తర్వాత ఈ మంత్రి పదవి పోతుంది అజారుద్దీన్.